హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నా కొత్త ఎయిర్ ఫ్రైయర్ని ఎలా యూస్ చేస్తున్నానో చూపిస్తున్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను తీసుకోవాలని. ఫైనల్లీ ఇప్పుడు టైం సెట్ అయింది. ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఇందులో ఏముందంటే మనకి టెంపరేచర్ సెట్టింగ్స్, అలాగే టైం సెట్టింగ్స్, ఏ రెసిపీకి ఎంత టెంపరేచరు, అలాగే ఎంత టైం పెట్టాలనేది కూడా మనకి మాన్యువల్లో క్లియర్గా చూపించారు. ఇది వచ్చేసి సాల్టర్ ఎయిర్ ఫ్రైయర్ 4.2 లీటర్స్. సో దీనిని ముందు నేను ఒక 10 మినిట్స్ పాటు హీట్ చేసి వదిలేసాను. సో ఏమైనా హాట్ స్మెల్ అది ఉంటే పోతుందని. ఇక్కడ వచ్చేసి నేను జస్ట్ మసాలా వడ చేద్దామని చెప్పి, లెస్ ఆయిల్తో ప్రిపేర్ చేయొచ్చు కదా, సో ట్రై చేద్దామని చెప్పి చేస్తున్నాను. మనకి ఆ బాస్కెట్లోని బటర్ పేపర్ కానీ లేదా అల్యూమినియం ఫాయిల్ కానీ వేసి లైట్గా ఆయిల్ స్ప్రే చేసుకున్నాను, బ్రష్ చేసుకున్నాను. ఇందులో మసాలా వడని ప్లేస్ చేసి పైన కూడా ఒక 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ ఉంటుంది అంతే, జస్ట్ బ్రష్ చేశాను. ఇప్పుడు దీనిని 160 డిగ్రీస్ దగ్గర 20 మినిట్స్ పాటు టైం సెట్ చేసి పక్కన పెట్టుకున్నాను, అదే ఆన్ చేసుకున్నాను. 10 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ ఒకసారి ఆన్ చేశాను. అంటే అలా పైన ఏమైనా ఫ్లిప్ చేద్దాము అని చెప్పి చూస్తే పైన అయితే కొంచెం క్రిస్పీ లేయర్లా వచ్చింది, కానీ లోపల అయితే మాత్రం అలానే ఉంది. దాన్ని మళ్ళీ నేను రివర్స్ చేసి మరొక 10 మినిట్స్ పాటు పెట్టుకున్నాను. కాకపోతే ఈ వడ అనేది ప్రాపర్గా కుక్ అవ్వడానికి ఎగ్జాక్ట్గా 30 మినిట్స్ పట్టింది. 160 డిగ్రీస్ దగ్గర 30 మినిట్స్ పట్టింది. సేమ్ మనం ఆయిల్లో ఎలా అయితే డీప్ ఫ్రై చేసుకుంటామో అలానే వచ్చింది, క్రిస్పీగా వచ్చింది. సేమ్ మనకి టేస్ట్ అనేది ఏం డిఫరెన్స్ అనేది తెలియట్లేదు. లెస్ ఆయిల్తో మనం ఈజీగా వడ అనేది చేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను చేపల పులుసు నేను ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను. అంటే నాకు ఎలా వచ్చో నేను అలా చూపిస్తున్నాను. ఒక 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసి, కొంచెం జీలకర్ర, అలాగే పావు టీ స్పూన్ మెంతులు వేసి కొంచెం చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి వేసి ఒకసారి ఫ్రై చేసుకున్నాను. ఇందులోని 1 టీ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే ఒక టమాటా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని, ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం వేసి ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. మనకి మసాలాస్ అనేవి కొంచెం ఫ్రై అయినంత వరకు, అంటే టమాటా కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోని మనం ముందుగా ఉప్పు పసుపు వేసి వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ని, 1/2 కేజీ ఫిష్ ఉంటుంది, ఇది వేసుకొని జస్ట్ ఒక్కసారి కలుపుకున్నాను. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేడి నీళ్ళలో వేసి నేను ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని రసం తీసి ఈ చేపల్లో యాడ్ చేసుకొని జస్ట్ లైట్గా ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు పులుపుకు తగ్గట్టుగా వాటర్ని అనేది యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 1/2 గ్లాస్ యాడ్ చేసుకున్నాను. జస్ట్ లైట్గా కలుపుకుంటే సరిపోతుంది. కలుపుకున్నాక మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ధనియాల పొడి 1 టీ స్పూను, అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసి మరొక 5 to 7 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఆల్మోస్ట్ మనకి పులుసు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోని కొత్తిమీర వేసుకుంటే అంతేనండి, చేపల పులుసు అనేది సింపుల్గా రెడీ అయిపోయింది. ఇక్కడ నేను ఎలాంటి ఎక్స్ట్రా మసాలాస్ అయితే యాడ్ చేయలేదు. మరి మీరు ఎలా చేస్తారనేది కామెంట్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో అయితే చాలా వరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. So please do consider subscribe to my channel. Bye bye, see you in next video. Don't forget to subscribe and like.